Hello guys, welcome to another episode of Locker Room. Today's episode is నాకు లేదు బాయ్. ఓకే, వాడికి ఏదో లేదంట, అదే ఊపు లేదు. సో ఎందుకో మీరు మా స్ట్రీమ్ చూస్తే అర్థమవుతుంది, ఆర్సెనల్ ఎత్తిపోయింది. దగ్గర దగ్గర మాంచెస్టర్ సిటీతో నువ్వు పైకి రా, ఎందుకు అక్కడే ఉన్నావు అనే ఫీలింగ్లో ఉంది కాబట్టి వాడి ఫేస్ అలా ఉంది. బట్ మనం ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్లాక్ బస్టర్ సండే అని చెప్పి 2 మ్యాచ్లు పెట్టారు. అందులో మధ్యాహ్నం మ్యాచ్ పైన హాఫ్లో ఉన్న ఆర్ఆర్కి, అట్టడుగునున్న కేకేఆర్కి పెట్టారు, అది కూడా కోల్కత్తాలో. ఇంకొక మ్యాచ్ పైన ఉన్న పంజాబ్కి, కింద ఉన్న ఎల్ఎస్జికి పెట్టారు. సో ఈ 2 మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మధ్యాహ్నం మ్యాచ్ ఏమనిపించింది నీకు? మధ్యాహ్నం మ్యాచ్ మన ఇద్దరు ప్రెడిక్షన్లు బిత్తినాయి. నాకు ఎక్కడైతే అవునా 2 పోయా. నువ్వు కేకేఆర్ అనలేదు కదా, ఆర్ఆర్ అనే అన్నా. నేను ఆర్ఆర్ అనే అన్నా. మధ్యాహ్నం ఉంది, సాయంత్రం నైట్ది పంజాబ్ అని అన్నా. నైట్ది ఇద్దరం పంజాబ్ అని అన్నా. అది ఎవరన్నా ఎలిజిబుల్ కూడా పంజాబ్ అని అంటే అదే కదా. ఓకే సరే. సో ఆర్ఆర్ దగ్గరికి వచ్చేసరికి స్టార్ట్ బాగానే చేశారు అనిపించింది, కానీ బాగానే చేసిన కేకేఆర్ చెప్పాలంటే పవర్ ప్లేలో ఒక ఓవర్ నరైన్ది క్యామరన్ గ్రీన్, అదే నరైన్ 6 ఇచ్చాడు, క్యామరన్ గ్రీన్ కొట్టించుకున్నాడు. అది తీసేస్తే వాళ్ళది కేకేఆర్ బోల్డ్ వెరీ నైస్ పవర్ ప్లే, భలే కంటైన్ చేశారు. వైభవ్ అండ్ జైస్వాల్ వర్ ఆల్సో సార్ట్ ఆఫ్ లుకింగ్ ఫర్ దోస్ థింగ్స్. ఎక్కడైతే రన్స్ వచ్చాయో అవన్నీ డిడ్ నాట్ లెట్ దెమ్ రన్ అవే. అంతే, ఒక 80 అట్లేం కాకుండా 6 ఓవర్లు 60 ఇచ్చారు. అది కూడా ఒక్క ఓవర్లోనే 16, 18 ఎంతో 20 ఎంతో 16 ఎంతో వెళ్ళిపోయింది. అది లేకపోయి ఉంటే ఇంకా ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ మోర్ కంట్రోల్డ్. కానీ ఎప్పుడైతే వెన్ వీ హ్యాడ్ ద స్పిన్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్ కమింగ్ టు అటాక్, ఏదైతే వీళ్ళిద్దరు ఆడకపోతే దుబ్బేస్తుంది బాయ్ అనుకున్నాము, ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరూ వచ్చి ఆడారు. ఆఫ్టర్ సో లాంగ్ ఆ స్పిన్ ట్విన్స్ అనే అది ఏదైతే వాళ్ళకు ఉందో పేరు 2024లో నొక్కేసేవారో మ్యాచ్లను పట్టుకొని వాళ్ళిద్దరూ మళ్ళీ ఈడెన్ గార్డెన్స్లో అలా పర్ఫామ్ చేశారు. అదిరా ఇప్పుడు ఆ ఫిగర్స్ ఉన్నాయి చూడు. వరుణ్ చక్రవర్తి 4 overs 14 runs 3 wickets. అది వరుణ్ చక్రవర్తి అవి కన్సిస్టెంట్ గా డెలివర్ చేసేవాడు. మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ మ్యాచెస్ అలాంటి పర్ఫార్మెన్స్ దింపాడు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ నువ్వు కొడతావా, కొట్టలేవు, కొడదాం అనుకుంటావా, దొరికేస్తావు ఫీల్స్ అనమాట అది. అండ్ ఇంకో పక్క నుంచి ఏమో నరేన్ వేస్తూ ఉంటాడు, ఎవరి నుంచి కొడతావు నువ్వు, దేర్ ఈస్ నో ఛాన్స్. లైక్ ఒక దగ్గర నాకు ఏమనిపించిందంటే, యూజువలీ ఆ కంప్లైంట్ ఉంది దట్ వరుణ్ చక్రవర్తి జస్ట్ ఫాస్ట్గా వేస్తున్నాడు, కనబడలేదు. ఈ మ్యాచ్ అసలు కొన్ని బాల్స్ ఒక ఎవరిదో ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను ట్రామాలో వస్తున్నాను. బాగా వేసాడు, స్లోగా వేసాడు, ఓకే స్లోగా వేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, బోల్డ్ చేస్తాడు. ఒకసారి పైకి వెళ్ళి ఎవరిని బోల్డ్ చేసాడు మర్చిపోయాను నేను. బోల్డ్ మన రియాన్ పరాగ్ని బోల్డ్ చేస్తాడు. రియాన్ పరాగ్ని బోల్డ్ చేసిన బాల్ కూడా దానికి ముందు రియాన్ పరాగ్ 4 కొడతాడు. 4 కొట్టగానే వెంటనే నెక్స్ట్ బాల్ బోల్డ్. ఆ బాల్ కూడా ఐ థింక్ 100 km/h వేసి సడన్ గా రియాన్ పరాగ్ డి నాట్ ఎక్స్పెక్ట్. చాలా బాగా వేసాడు. వెరీ గుడ్ పేస్ వేరియేషన్. వెంటనే మళ్ళీ దాని నెక్స్ట్ ఓవర్ లోనే తర్వాత మళ్ళీ నీకు నెక్స్ట్ 1-2 hours తర్వాత మళ్ళీ ఎప్పుడైతే డానోవన్ ఫెరేరా వచ్చాడో అదే ఓవర్లో సునీల్ నారాయణ్ కంట్రోల్ చేస్తాడు, బాగా చేస్తున్నాడు. డానోవన్ ఫెరేరా గట్టిగా మంచి 6 వేస్తాడు. 6 వేయగానే ఒక బాల్ డాట్ ఇచ్చి లేపేసాడు. నెక్స్ట్ బాల్ లేపేసాడు. అసలు నాకు ఇంకోటి ఏం నచ్చిందంటే, ఇప్పుడు నిన్ను ఇద్దరు నొక్కుతున్నారు, అప్పుడు నువ్వేం చేస్తావు, వీళ్ళిద్దరిని ఆడి ఫాస్ట్ బాల్ రాగానే వీళ్ళని కొట్టాలనుకుంటావు. అప్పుడు వచ్చాడు రా కార్తిక్ త్యాగి, మానోడు నొక్కాడు పక్క నుంచి. కార్తిక్ త్యాగి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 2 overs కొద్దిగా 18-20 రన్లు 18 రన్లు 19 రన్లు అంత వెళ్ళిపోయి ఫస్ట్ ఓవర్స్. తర్వాత సెకండ్ 2 overs లాస్ట్ ఓవర్స్ లో అలా రన్స్ లేవు. 2 overs కి ఐ థింక్ కార్తిక్ త్యాగి 16-17 runs ఇచ్చాడు. మిగతా రన్లన్నీ లాస్ట్ 2 overs. బ్యూటిఫుల్. లాస్ట్ ఓవర్ లో వికెట్లు బ్యూటిఫుల్, 3 వికెట్లు ఒకే ఓవర్. లాస్ట్ ఓవర్ లో 3 వికెట్లు తీసాడు, 3 runs వెళ్ళినట్టున్నాయి అంతే. అది ఎక్సలెంట్. అది ఇంకా ఒక పక్క వీళ్ళు ఇంత బ్యూటిఫుల్ బౌలింగ్ వేశారు. అసలు నేను అనుకున్నా, మనం మాట్లాడుకుంటున్నాం కూడా వేరే వేరే ప్లేసుల్లో ఉండి అదర కొడుతున్నారు. ఫైనల్లీ లైక్ వరుణ్ చక్రవర్తి ఈస్ డూయింగ్ వరుణ్ చక్రవర్తి థింగ్స్, కేకేఆర్ డూయింగ్ కేకేఆర్ థింగ్స్ అనుకున్నాం. చాలా తక్కువ స్కోర్ పెట్టారు వాళ్ళు. లైక్ లిటరలీ వాళ్ళు పెట్టిన స్కోర్ 155. నేను ఇంకా 140 చెప్తారు అనుకున్నా, బట్ 155 వరకు పెట్టారు. ఓకే, 155 ఇన్ దీస్ డేస్
అది ఎంత ట్రిక్కీ పిచ్ అయినా 155 అంత ట్రిక్కీ కాదు, టు బి ఆనెస్ట్. కానీ వచ్చారయ్యా, ఫస్ట్ బాల్ సైఫట్ దొరికేసాడు. ఫస్ట్ బాల్ అది మరీ దారుణం భాయ్. అసలు ఫస్ట్ బాల్ సైఫట్ దొరకడం ఒక రకం అయితే, కెప్టెన్ గారు మళ్ళీ డక్అవుట్ అయ్యారు నెక్స్ట్ ఓవర్లోనే. ఏందిరా ఫస్ట్ ఇద్దరు డక్అవుట్లు అయితే ఎక్కడి నుంచి లాక్కొస్తారా మ్యాచ్ని? అంకుష్ రఘువంశీ యూజువల్లీ ఆడతాడు అనుకున్నాం, అంకుష్ రఘువంశీ ఎత్తాడు. అలాగా సడన్గా ఏంటి తేడాగుంది, చోక్ అయిపోతున్నారు ఏంటి అని అనుకున్నా నేను. వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ పోయారు కాదు, ఇక్కడ ఆర్ఆర్ఏ గేమ్ ఇచ్చింది. వాళ్ళు చాలా మటుకు వికెట్లు తీశారు ఆర్ఆర్ వాళ్ళు, అంతా బాగానే ఉంది. రింకు సింగ్ ఒక అరటిపండు లాంటి క్యాచ్ ఇస్తాడు, అరటిపండు పైకి వెళ్తుంది, అది మరీ పైకి వెళ్ళిపోయి స్కైయర్ ఎలా 12 అయిపోతుంది కాదు, నాండ్రే బర్గర్ ఇలా పట్టుకుని అలా కింద పడేస్తాడు. నాకు అర్థం కాల. అది యాక్చువల్లీ ఇంకా కామెడీ ఏంటంటే పడేసినట్టు. ఎగ్జాక్ట్లీ, ఇంకా కామెడీ ఏంటనుకుంటున్నావు, పక్కనే జురేల్ ఉన్నాడు. యాక్చువల్ జురేల్ పట్టచ్చు వెళ్ళి, అంత సింపుల్ క్యాచ్ నాండ్రే బార్ ఎవడు పట్టినా ఏంటి జురేల్ గురించి అనుకుంటున్నాం కానీ జురేల్ ఈ రోజు ఒక స్టంప్ చేశాడు. నాకు ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఐపీఎల్లో అంత మంచి స్టంపింగ్ చూడలేదు నేను. అది ఎప్పుడైతే మనోడు ముందుకు రాగానే వెంటనే బిష్ణోయ్ గారు మార్చాడు, లాస్ట్ సెకండ్లో మార్చాడు. అది అలా వైడ్ పోగానే మనోడు బ్యాలెన్స్ తప్పాడు. జురేల్ కూడా హ్యాస్ నో టైమ్ టు కలెక్ట్ రోల్ ఓవర్ స్టాప్ అండ్ హిట్ ద వికెట్. ఒకసారి నీకు లెగ్ సైడ్ వెళ్తుందంటే నువ్వు బ్లైండ్ అయిపోతావు, నీకు బాల్ ఒక స్ప్లిట్ సెకండ్ కనపడదు. అలాంటిది నువ్వు అంత ఫాస్ట్గా మూవ్ అయి తీసుకుని అదే చేత్తో ఇసిరేడు చూడు, మ్యాడ్నెస్. అలాంటిది అన్నగారు క్యాచ్ వదిలేశారు. అనుకుల్ రాయ్ ఏంటి, వాళ్ళు 7 వికెట్స్ పడిన తర్వాత, ఎప్పుడో 6-7 వికెట్స్ పడిపోయిన తర్వాత వచ్చి అనుకుల్ రాయ్ నుంచున్నాడు, కొట్టడం మొదలుపెట్టారు ఇద్దరు. అప్పుడు ఎంత ఉంది అనుకుంటున్నావు, 11 ఉంది రన్ రేట్. చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ రన్ రేట్ 11 ఉంది. లాస్ట్ 5 overs కి ఎక్కువే కొట్టాలి వాళ్ళు, లాస్ట్ 5 overs కి 59 అంత కొట్టాలి. అలాంటి రన్ రేట్ నుంచి వాళ్ళు కూడా థ్యాంక్స్ టు మన అంకుష్ రఘువంశీ టెస్ట్, మన రామన్ పాల్ అయితే అబ్బా దారుణం అస్సలు సింగిల్ టచ్లు ఇంటెంట్ లేదు అసలు. రింకు సింగ్ కూడా మ్యాచ్ బ్యూటిఫుల్గా ఫినిష్ చేశాడు. రింకు ఇస్ బ్యాక్, ఓకే వెరీ గుడ్. బట్ చాలా టైం వరకు రింకు ఆడుతుంటే నేను చూస్తూ ఏమవుతుంది, వెళ్ళిపోవాలరా అదే చెప్తున్నారా నేను. ఇట్స్ ఎ డాలీ లిటరలీ. ఆర్ఆర్ వాళ్ళు వాళ్ళకి మేము 4 గెలిచాము, మీరేం గెలవలేదు కదా, ఈడెన్లో ఉంది మ్యాచ్ తీసుకోండి అన్నట్టు ఇచ్చారు. వాళ్ళకి అంత లైఫ్ ఇచ్చిన తర్వాత, అంత అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా టైం తీసుకొని కొద్దిగా బిల్డ్ చేసుకొని తర్వాత ఫుల్ ఆల్ అవుట్ వెళ్ళారంటే థ్యాంక్స్ టు ఆర్ఆర్ ఫర్ స్కోరింగ్ 155. ఆర్ఆర్ ఇంకొక 15 రన్లు ఎక్కువ కొట్టుంటే అయిపోయి. అండ్ రమన్దీప్, నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, రమన్దీప్ మనం సమర్థ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కొంతమందిని మర్చిపోతూ ఉంటాం, అందులో ఫస్ట్గా అయ్యి రమన్దీపే. అండ్ రమన్దీప్ అయితే యశ్రాజ్ పుంజా డెబ్యూ. అవును, యశ్రాజ్ పుంజా కొడతాడు రమన్దీప్. యశ్రాజ్ పుంజా రాగానే ఫస్ట్ ఓవర్లో కొట్టించేసుకున్నాడు, ఫుల్ కొట్టేశారు. ఫుల్ కొట్టేసిన తర్వాత ఫస్ట్ ఓవర్లో 10, 11, 12+ అంతా వెళ్ళిపోయిన తర్వాత యశ్రాజ్ పుంజా ఫినిష్డ్ దిస్ ఇన్నింగ్స్ విత్ 4 overs 25 runs 1 wicket. ఆ రమన్దీప్ సింగ్ వికెట్ అయితే బౌల్డ్ కదా, బౌల్డ్ బౌల్డ్ అయిపోయింది. బౌల్డ్ అయిపోయిన తర్వాత మనోడు ఏదో పెద్ద నాక్ ఆడేసి నేను ఏదో అలసిపోయి, నేను షిట్ మ్యాన్ అన్నట్టున్నాడు. చూస్తే 13 balls 10. నువ్వు ఫినిషర్వి. అందరూ ప్రెషర్ పెట్టి రింకు ఉన్నాడు, రింకుకి కూడా ప్రెషర్ వచ్చేస్తుంది. ఇంకా తెక్కరేగింది మనోడికి. అనుకుల్ రాయ్కి ఒక పక్క తగిలిస్తున్నాడు, మనోడు కొట్ట మొదలు పెట్టాడు అండ్ భలే కొట్టాడు. అనుకుల్ రాయ్ కూడా ప్రెషర్ చాలా రిలీజ్ చేశాడు. 6 పడింది, మంచి 6. సో ఫైనల్లీ దే గాట్ ఆన్ బోర్డ్, దే గాట్ ఎ విన్ అండర్ దేర్ బెల్ట్, ఇన్ దేర్ బ్యాగ్. వెరీ నైస్, హ్యాపీ అనే అనిపించింది నాకు. గుడ్ దట్ నాకు థియరీ ఉంది, ఇది థియరీ మాత్రమే. ఆఫ్ కోర్స్ నా థియరీ అనే అంటారు, సారీ థియరీ అమ్మ. సో నాకు అదేంటంటే, బట్ థ్యాంక్స్ ఫర్ ద ప్లగ్.
సో అదే చీ అన్నావే రా ముందు. ఓకే ఓకే అందరికి కామన్ అయిపోయింది. నేను ఏమైనా అంటే చీ అన్నావు. వద్దులే ఆడుతుంది తర్వాత వద్దు ఆడదు. సో ఇదేంటంటే రాజస్థాన్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు గెలిచింది. 3 మ్యాచ్లు గౌహటిలో గెలిచింది, 1 మ్యాచ్ అహ్మదాబాద్లో గెలిచింది. అహ్మదాబాద్ మ్యాచ్ గురించి పక్కన తర్వాత వద్దాం. ఈ 3 మ్యాచ్లు గౌహటి కదా. ఇప్పుడు దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఎనీమోర్ ఇన్ గౌహటి. జైపూర్ విల్ బీ దేర్ న్యూ వెన్యూ. SMS. ఎస్. సో ఆ వెన్యూ ఎలా ఉంటుంది అని వాళ్ళు ఫిగర్ అవుట్ చేసి దే హ్యావ్ టు బీ ఎట్ దేర్ బెస్ట్ అక్కడ. కోల్డ్ రాజస్థాన్ బెటర్ దాన్ హాట్ రాజస్థాన్. ఎస్. అలాగే ద పాయింట్ ఇస్ అక్కడ ఎలా పర్ఫామ్ చేస్తారో కండిషన్స్ అనేవి వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వాలి. ఇట్స్ నాట్ లైక్ ఆల్ ది అదర్ టీమ్స్ హూ ఆల్రెడీ గాట్ యూజ్డ్. ఓకే, అదొకటి. నెక్స్ట్ అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్ వెరీ క్లోజ్ మ్యాచ్. థ్యాంక్స్ టు తుషార్ దేశపాండే పని అయింది. సో వాళ్ళకు కొంచెం సిచ్యువేషన్ డైసీగానే ఉంది. వాళ్ళు ఆడే నెక్స్ట్ మ్యాచ్లు అన్నీ కొంచెం ఆడారు. బట్ దే ఆర్ ఎ వెరీ క్వాలిటీ టీమ్. వాళ్ళ బౌలింగ్ బాగుంది టు బి ఆనెస్ట్. ఆ క్యాచ్ వదిలేయడం వల్ల ఓడిపోయారు ఈరోజు. సో చూడాలి, మరి చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అనేది నా పర్సనల్ ఫీలింగ్. నో కమింగ్ టు ద నెక్స్ట్ మ్యాచ్, సెకండ్ గేమ్. ఈ నెక్స్ట్ మ్యాచ్ అనేది నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఫ్లైట్ దిగక ముందే తెలుసు చండీగఢ్లో ఇది 2 పాయింట్లు మనం ఇవ్వడానికి వచ్చామని. ఇది బెల్టర్ కాదు, బెల్ట్తో బాధుడని. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ మ్యాచ్ ఓన్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ 5 ఓవర్లో చూసాను. ఓకే, జస్ట్ ఫర్ కాంటెక్స్ట్. బికాజ్ అదే టైంకి ఓకే నేను ఆర్సెనల్ వర్సెస్ సిటీ లాకర్ రూమ్లో మేము లైవ్ వెళ్ళాం, అది చూస్తున్నాం. దాని బదులు ఈ మ్యాచ్ చూసుకోవడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అనవసరంగా చూసాను వెళ్ళి. ద థింగ్ ఈస్ దట్ ఇప్పుడు ఇందులో కూడా నేను ఒకటి చెప్తా, 2 things. ఒకటి, పంజాబ్ వాళ్ళు బ్యాటింగ్ చేశారు ఫస్ట్. ఓకే, షమీ బౌలింగ్ వేస్తే నేను ఒక రీల్ చూసా. అదేంటంటే లాస్ట్ ఇయర్ ప్రభ్సిమ్రన్ సింగ్ వాళ్ళ మదర్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ టీం కలిసినప్పుడు అది అయిన తర్వాత వాళ్ళు గెలిచారు. వరుసగా 5 50s కొట్టాడు ప్రభ్సిమ్రన్ సింగ్. ఈ ఇయర్ కూడా అలాంటిది అయిన తర్వాత 2 50s కొట్టాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈరోజు షమీ బైక్ దొరికాడు స్లిప్లో, డక్అవుట్, నైస్. ఓకే, పవర్ ప్లేలోనే 3rd ఓవర్లోనే కోపర్ కాన్లీ వచ్చాడు, వెరీ నైస్, సూపర్ అనుకున్నాం. తర్వాత ఓకే, LBW, దేర్ హ్యాపెండ్ ఇన్ LBW. ఓకే, పంత్ ఎప్పుడు వికెట్ కీపరే కాల్ చేయాలి కదా, అది బ్యాట్కి తగలలా. ఇట్ ఈస్ క్లియర్ దట్ బ్యాట్కి తగలలేదని. స్లైడింగ్ డౌన్ ద లెగ్ సైడ్ అనుకుని అపీల్ కూడా సరిగ్గా చేయలేదు వీళ్ళు. ఎవరికి అది? హాఫ్ అపీల్, కోపర్ కాన్లీ హాఫ్ అపీల్ చేసి లైట్ తీసుకున్నారు. ఎవరు డిస్కస్ చేయలేదు, ఏం చేయలేదు. చూపించాడు 3 reds. అది 3 reds. అప్పుడు కోపర్ కాన్లీ రన్నే బాల్ ఆడుతున్నాడు. కోపర్ కాన్లీకి బాల్ తగలట్లే బాల్. ఇంకొకటి, ప్రిన్స్ యాదవ్ ఒక ఓవర్ వేసాడు. డాట్ 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 డాట్, లాస్ట్ బాల్ 4. కోపర్ కాన్లీ ఆడాడు ఆ ఓవర్. ప్రిన్స్ యాదవ్ ఒక ఓవర్ వేసినోడికి నువ్వు ఇంకొక ఓవర్ ఇస్తావా, ఇవ్వవా? ఇస్తావు కదా. ఇవ్వలా. అప్పుడు ఎవడైతే స్పెల్ అయ్యాలో అక్కడి నుంచి కోపర్ కాన్లీకి సడన్గా బాల్ మిడిల్ అవ్వడం మొదలెట్టింది. స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ 6 కొట్టాడు. అయిపోయారా, అక్కడి నుంచి కొట్టారా. మణిమారన్ సిద్ధార్థ్ తగిలించుకున్నాడు. మణిమారన్ సిద్ధార్థ్ తగిలించుకుంటున్నాడు అని చెప్పి మధ్యలో ఏడెన్ మార్క్రమ్ దోపారు. ఎందుకంటే మణిమారన్ సిద్ధార్థ్ లెఫ్ట్ హ్యాండర్. మన వాళ్ళు రూల్ ఫాలో అవుతారు కదా, అదేంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్కి ఇవ్వరు కదా, అదొక అద్భుతం జరుగుతూ ఉంటుంది. సో ఏడెన్ మార్క్రమ్కి ఇచ్చారు, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్, కొంచెం డిఫరెంట్ మ్యాచ్అప్ అని చెప్పి అందరు కొట్టించుకుంటున్నారు. ఓ పక్కనేమో మొహమ్మద్ షమీ, మోసిన్ ఖాన్, ఏవో పేర్లు వస్తున్నాయి. ఫస్ట్ బదోనీకి ఇచ్చారు, బదోనీని బాదారు. సూపర్, బాదోని. అది నెక్స్ట్ కొడుతున్నారు, ఆవేష్ ఖాన్ కొడుతున్నారు, అందరినీ కొడుతున్నారు. అక్కడ మధ్యలో మార్క్రమ్కి ఇచ్చారు. అది మొమెంటమ్ షిఫ్ట్ కాదు, ఇంకోటి ఏదో. అది ఏ రేంజ్ షిఫ్ట్ అంటే అది మైండ్ ఎగిరిపోయింది. మొమెంటమ్. అది 6 వైడ్ సింగిల్, వైడ్ సింగిల్ 6. తర్వాత మళ్ళీ 6. ఇప్పుడు నేను 6. ఏంట్రా ఇది,
వామ్మో! ఎలా కొట్టారనుకుంటున్నావు? కనికరం లేకుండా వచ్చినోడిని వచ్చినట్టు ఎక్కడికేసినా కొట్టారురా. షార్ట్ బాల్ ఎయ్, స్లో బాల్ ఎయ్, లెంత్ బాల్ ఎయ్, లెగ్ సైడ్ ఎయ్, ఆఫ్ సైడ్ ఎయ్, బాల్ ఎయ్, బాలే కొడతా అన్నట్టు కొట్టారు. ఇంకో పాయింట్‌కి ఎలా అయిపోయిందంటే, ఏందిరా వీళ్ళు ఔట్ అవ్వరా? ఏంటి ఎటుపోతుంది? అక్కడ ప్రియాంష్ ఆర్య వెంట్ ఆన్ టు మేక్ 90 ఆడ్, కూపర్ కాన్లీ వెంట్ ఆన్ టు మేక్ 87 ఆడ్. 37 బాల్ 90 ఏంట్రా ఆయన? ఏందిరా అది 37 బాల్ 90? అలాంటి టైంలో మళ్ళీ వచ్చాడు ప్రిన్స్ యాదవ్. నువ్వు ఎప్పుడు ఇవ్వాలిరా ప్రిన్స్ యాదవ్‌కి? ఎప్పుడు? ఇప్పటికి లేట్ అయిపోయింది ఇంకా. అప్పుడు వచ్చి వికెట్ మళ్ళీ ప్రిన్స్ యాదవే తీసాడు. కానల్ ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఈస్ దట్ కెప్టెన్సీ? అప్పుడు ప్రిన్స్ యాదవ్ తీశాడు. ఆ నెక్స్ట్ ఓవర్ మనోడు పడ్డాడు, ప్రియాంష్ ఆర్య. ఒక 6 కొడదాం అనుకున్నాడు. ప్రియాంష్ ఆర్య మంచి మార్ష్ క్యాచ్ పట్టాడు, జస్ట్ మిస్, బౌండరీకి టచ్ అయ్యేది. అక్కడ అయింది, 2 వికెట్లు పడ్డాయి. అప్పుడు వాళ్ళు ఏంటి 13th ఓవర్లోనో 12th ఓవర్లో 13th ఓవర్లో 190 ఆడ్, 170 ఆడ్ వెళ్ళిపోతుంది ఇది ఎటో అనుకున్నా. అబ్కీ బార్ అది అనుకున్నా. అప్పుడు స్క్వీజ్ అయింది, సింగిల్స్ వచ్చినాయి. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. న్యూ బ్యాట్స్మెన్కి ఒకేసారి కొట్టడం కష్టం రా. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, తర్వాత నేహాల్ వదేరా వచ్చాడు. వీళ్ళు ఎవరికి తగల్లా. మార్కస్ స్టాయినిస్ తగిలించాడు. మళ్ళీ మార్కస్ స్టాయినిస్ ఆడాడు, తగిలించాడు. అలాగా మళ్ళీ మార్కస్ స్టాయినిస్, శశాంక్ సింగ్ ఆడారు కాబట్టి అది వాళ్ళు కొట్టిన 250 వరకు వెళ్ళింది. 250 వరకు వెళ్ళింది. బట్ అయినా లాస్ట్ కిల్ వరకు కూడా నేను లాస్ట్ ఓవర్లో చూస్తాను మళ్ళీ దెబ్బలేస్తున్నారు. శశాంక్ సింగ్ బాగా ఆడాడు. ఒకటి నాకు బాగా గుర్తురా, స్టాయినిస్ లాంగ్ ఆన్కి మిడ్ వికెట్కి మధ్యలో ఒక షాట్ ఆడాడు. అది లాంగ్ ఆన్కి మిడ్ వికెట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడ 4లు కొడతారు. అలాంటి షాట్ మన కెమెరాలో చూసినప్పుడు ఇటు కొంచెం డిసీవింగ్ ఉంటుంది ఐస్కి. వెళ్తుంది స్టెప్ పడి 4 వెళ్తుంది అనుకున్నా. వెళ్తుంది ఫ్లాట్గా 6 వెళ్ళిపోయింది. ఉరి ఏం దెబ్బరా ఇది అనుకున్నా. అలా కొట్టారు వాళ్ళు. ఇంకా ఎలా కొట్టారంటే 250 కొట్టిన తర్వాత ఓకేరా లైట్ మేము అనుకున్నారు వాళ్ళు కూడా. మంచి బ్యూటిఫుల్ టాక్టిక్. ఇలాంటి టాక్టిక్స్ ఇప్పుడే ఎందుకు వాడతారు అసలు? ఎక్కడి నుంచి వస్తాయి ఐడియాలు? బదోనీని పంపించారు. బదోనీ బ్యాడ్గా ఆడాడు అంట్లా, కానీ సరిపోదు ఆట. నీకు సరిపోదు. నువ్వు ఇఫ్ యు ఆర్ 60 ఆడ్ ఇన్ 6 overs ఇన్ ఏ చేజ్ వెన్ యు ఆర్ డూయింగ్ 6, అదే నేను పవర్ ప్లే డూయింగ్ 250. వీళ్ళ పవర్ ప్లే కూడా చూసాం. వీళ్ళు పవర్ ప్లే చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమో 4 overs 45 అన్నారు. తర్వాత కూడా ఆ ఓవర్లో కూడా ఎక్కడైనా గ్యాప్లోంచి 4 ట్రై చేద్దామా అన్నట్టున్నారు. వెన్ యూఆర్ చేజింగ్ 2 అంటే గుడ్ ఓన్లీ, బట్ వెన్ యూఆర్ చేజింగ్ 250 సంథింగ్, నీకు ఒక్క విధంగా చూస్తే సర్దే లేదు, 150కి సర్దే లేదు. బట్ ఒక విధంగా చూస్తే సరిపోదు. అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే గెలవడం గురించి ఆడుతున్నారా అంటే ఎలా ఆడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, ఆల్రెడీ 250 పడింది. బట్ అలా అని గెలవడానికి ఆడుతున్నారని ఎక్కడ అనిపించలేదు. ఎట్ ఎ పాయింట్ ఆడారు 10 per over 9 point something అలా తీసుకెళ్లారు. మధ్యలో 6 run ఏ రోజైనా దిస్ వుడ్ హావ్ బీన్ ఎ వెరీ నైస్ ఇన్నింగ్స్. ఎగ్జాక్ట్లీ ఒక కొన్ని ఈరోజు కూడా రాడ్డేనా? రాడ్రా పూరన్ అసలు ఏందిరా? అరే నువ్వు యు ఆర్ వరల్డ్ క్లాస్ హిట్టర్, నిన్ను ఎవరితో కంపేర్ చేస్తారా? క్లాస్తో కంపేర్ చేస్తారా? అవునా కదా? పేస్ వేరియేషన్లు నువ్వు క్యాచ్ చేయకుండా, రీడ్ చేయకుండా నువ్వు బౌలింగ్ ఆడుతున్నావు అంటే నువ్వు ఎక్కడ బాయ్? యు ఆర్ గాన్ బాయ్. ఇప్పుడు ఇది ఏ జోన్ అంటే ఇంకా ట్రావిస్ హెడ్ చాలా బెటరు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఒక ఇన్నింగ్స్ అని ఆడాడు. భయ్య అయితే గాన్ కేస్. పేస్ వేరియేషన్స్ లేవు, డ్రాప్ చేయట్లా, రీప్లేస్ చేయట్లా, ఊపుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఊపుతున్నాడు, తగలట్లా, సింగిల్ రొటేషన్ లేదు, ఏం లేదురా, డెడ్రా. అలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది చూడు వారు బాబు అని. అలాగే ఉంటుంది. మన టీం కాదు, మన టీం ఏముంటే మెంటల్ ఎక్కేస్తుంది నాకు, టార్చర్. తర్వాత ఈరోజు వీళ్ళు చేసిన అద్భుతం ఏంటంటే దే డ్రాప్డ్ అన్నగారు సమద్ లేడు ఈరోజు. దే బ్రాట్ ఇన్ హిమ్మత్ సింగ్ వచ్చేసరికి హిమ్మత్ లేదు, మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అంతా అయిపోయింది. అక్కడ కొద్దో గొప్ప ముకుల్ చౌదరి వచ్చి అండ్ ఏడెన్ మార్క్రమ్ ఎప్పుడు దింపారు చూడు 5. ముకుల్ చౌదరి కూడా 17 balls 21 అంటే రాడ్డే. అదేలే ఆ ఇన్నింగ్స్ రాడ్డే. ఇంకా ఆ టైంకి ఏం లేదు, ఇంకా మ్యాటర్ లేదు. అండ్ నువ్వు ముకుల్ చౌదరి నుంచి ఒక మ్యాచ్ గెలిపించాడు నిన్న, అయిపోయింది. ముకుల్ చౌదరి కోట అయిపోయింది, చాలు.
ఇంకా గెలిపించాడంటే అది ఎక్స్ట్రాడినరీ షిట్ అది. ఇట్ ఈస్ జస్ట్ హిమ్ డూయింగ్ సాకిబ్ హుసేన్ ఫర్ ఎస్ఆర్హెచ్ అంతే. ఈ మ్యాచ్ అలా జరిగింది. మరి అది ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుంది? ఈరోజు మ్యాచ్ ఈరోజు మ్యాచ్ అంటే మరి నువ్వు మంచి టీముల గురించి మాట్లాడుతున్నావు. అసలే ఈ అమ్మాయి దీన్ని బ్రాడ్కాస్ట్లో ఏదో అన్నారా, వెస్ట్ డార్బీ. వెస్ట్ డర్బీ ఏదో అన్నారు. నేను వెస్ట్ డర్బీ ఇది ఎప్పుడు పెట్టారు మీరు? నేను డార్బీ సడన్ గా నేను డార్బీ అనగానే రే 4 ఏళ్ళ ముందు వచ్చిన టీంతో మీరు డర్బీ అని వస్తున్నారు ఏంట్రా? రే తప్పురా రే కొద్దిగా. సర్లే కొంచెం ఆ ఫుట్బాల్ ఫ్లేవర్ ఏంట్రా ఫ్లేవర్. నువ్వు హార్దిక్ పాండ్యా అటు ఉన్నా ఒక సెన్స్ ఉండేది, ఓకే కొద్దిగా ఫైర్ ఉందని. ఓకేరా సరే. ఫస్ట్ మనం దీంతో మొదలెడదాం. ఎవరు గెలుస్తున్నారు? నేను ఒకటి చెప్పనా, ముంబైతో కంబ్యాక్ ఉంటుంది చూడు, అది స్టార్ట్ అయ్యేది ఈ రోజుతోనే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ రోజు స్టార్ట్ అవట్లేదు అనుకోండి, కంబ్యాక్ లేదు ఈసారి లేదు, గో బ్యాక్ 100%. సైమన్ గో బ్యాక్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది అని నమ్ముతున్నాం మేము. ఒకవేళ ఈరోజు స్టార్ట్ అవ్వలేదంటే ఇట్ ఈస్ టూ లేట్ స్టార్ట్ అవ్వడానికి. యా అంటే వాళ్ళు వచ్చి ఒక మంచి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని లాగేసి ఇలాంటి పనులు చేస్తారేమో, కానీ ఈ రోజు నుంచి వాళ్ళు కంటిన్యూస్గా 4 మ్యాచ్లు గెలవాలి ఫర్ దేర్ క్యాలిబర్, ఫర్ వాట్ ఎవర్ దే హ్యావ్. సో యా ఐ డోంట్ నో. ఈ రోజు కూడా నాకు తెలిసి ఓపెనింగ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ రైన్ రికిల్టన్ అండ్ క్వింటన్ డికాక్ ఆడతారని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ రోహిత్ ఇంకా నాట్ యెట్ ఫిట్ అనుకుంటున్నాను. బట్ దే హ్యావ్ బిగ్ వర్రీస్ విత్ సూర్యకుమార్ యాదవ్స్ ఫామ్. ఈవెన్ రైన్ రికిల్టన్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ కొంచెం హాట్ అండ్ కోల్డ్ ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇఫ్ సమ్మన్ లైక్ సూర్య వుడ్ హావ్ బీన్ ఇన్ ఫామ్ అండ్ ఆ మిడిల్ ఆర్డర్ కొద్దిగా స్టేబుల్గా ఉందంటే ఆ రయన్ రికిల్టన్ ది క్విక్ అండ్ రిస్కీ ఇన్నింగ్స్ కొద్దిగా అంత మ్యాటర్ అయ్యేది కాదు. కానీ కింద మనకి ప్రాబ్లం వస్తుంటే నీకు పైది ప్రాబ్లం కనబడుతుంది. నాకు ఇంకోటి అనిపిస్తుంది, అదేంటంటే యూ షుడ్ డెఫినెట్లీ గివ్ తిలక్ వర్మ ఏ ప్లేస్. యూ షుడ్ గివ్ తిలక్ వర్మ ఏ రోల్ అండ్ ఆస్క్ హిమ్ టు ప్లే దట్. హీ ఈస్ టూ గుడ్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ ఫర్ యూ టు మేక్ హిమ్ ఏ ఫ్లోటర్ కూడా కాదు. అంటే ఇట్స్ లైక్ రోల్ లేదు, బట్ నువ్వు రోల్ చేస్తున్నావు, అది కొంచెం కష్టం. అంటే ఇప్పుడు ఫర్ మీ పర్సనల్లీ తిలక్ వర్మని నంబర్ 4 ఏదో ఒకటి ఇచ్చి నంబర్ 4 ఆడించండి. తిలక్ వర్మ యాక్సిలరేట్ బాగా చేస్తాడు. తిలక్ వర్మ ఈస్ ద గై హూ విల్ విన్ యూ మ్యాచెస్ ఆన్ డేస్ ఆఫ్ హిజ్. అలాంటి తిలక్ వర్మని నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు అనుకో, మొత్తానికే పోద్ది మ్యాన్. అండ్ ఎక్కడైతే ఈ టీమ్ ఇష్యూ ఉంది కదా, ఐ వాంట్ యాక్చువల్లీ ఒక పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చింది. గో బ్యాక్ టు కేకేఆర్. వాళ్ళకి బెంచ్ మీద రచిన్ రవీంద్ర ఉన్నాడు, మనీష్ పాండే ఉన్నాడు, రాహుల్ త్రిపాఠి ఉన్నాడు. బట్ నో చేంజెస్. ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా మనం ఇదే టీం వేసుకుని వాళ్ళు ఆడదాం అంటున్నారు వాళ్ళు. నువ్వు ఎంత కావాలన్నా రమన్దీపే అంటున్నారు. నువ్వు రమన్దీప్ని తీసి పాండేని పెట్టి అలా పైకి పంపచ్చుగా, ఇంకొక అతను ఉన్నాడు పెట్టి పైకి పంపచ్చుగా. ఇంకొక అతను ఉన్నాడు రా, చాలా బాడాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో. అతను కూడా పెట్టట్లేదు, తేజస్వి సింగ్ దహియా అనుకుంటా, తేజస్వి దహియా అనుకుంటా. ఎవరో ఒకరిని పెట్టండి బాయ్ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకు పెట్టట్లా? రమన్దీప్ ఎలాగా ఈస్ ఫెయిలింగ్. కన్సిస్టెంట్ 3 ఏళ్ళు అయింది రమన్దీప్ ఆడి. రమన్దీప్ 2024 సీజన్ ఆడలేదు. మరి నువ్వు కమింగ్ బ్యాక్ టు దిస్ ఆల్సో నీకు కొంచెం బ్యాటింగ్ స్టెబిలైజ్ చేయాలి. ఇక బౌలింగ్ విషయానికి వద్దాం. ముంబై బౌలింగ్కి ఇన్ని కన్సర్న్స్ ఉన్నాయి. నాకు ఇంకా నా మైండ్లో ఇదే మాట గుర్తుంది. అదేంటంటే మనతో పాటు 100 మంది క్రియేటర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ముంబై హ్యాస్ ఎ గ్రేట్ స్క్వాడ్ అని ఎత్తారు ముంబైని. అన్ని బేసెస్ కవర్డ్ అనుకుంటూ. అలాంటిది సడన్గా ఏంట్రా ఇది తేడా కొడుతుంది అన్న జోన్లోకి వెళ్ళిపోయింది ముంబై బౌలింగ్. వేర్ ఈజ్ షర్దుల్ ఠాకూర్? వాట్ ఈస్ హీ డూయింగ్? వాట్ ఈస్ దీపక్ చాహర్ డూయింగ్? ఎనీ డే ఐ విల్ బి హ్యాపీ విత్ ఎ బౌల్ట్. బట్ వీళ్ళిద్దరూ ఓపెనర్స్ని ఆడిస్తున్నారు, సో అక్కడ కుదరట్లా. షర్దుల్ ఠాకూర్ ఇస్ లిటరలీ ప్లేయింగ్ విత్ 13 or 14 ఎకనామీ ఈ ఐపీఎల్ సీజన్. ఈ సీజన్ దీపక్ చాహర్ దారుణం. అండ్ అరే బుమ్రా ఈజ్ వికెట్లెస్ ఆఫ్టర్ సో మెనీ మ్యాచెస్. ఇట్ ఈస్ సో డిసార్టనింగ్ టు సీ దట్. బాధేస్తుంది. కానీ బుమ్రా ఎనీ డే బుమ్రా విల్ కమ్ బ్యాక్. అలాగే ఎనీ డే హూ విల్ కమ్ బ్యాక్ అంటే వాళ్ళ దాంట్లో అది లేదు, దొరికేస్తున్నారు.
ఇప్పుడు వరకు అన్ని మ్యాచ్‌లో కొట్టించుకున్నారురా. అన్ని మ్యాచ్‌లోను కొట్టించుకున్నారు. మనల్ని అన్నారు చూడు ఎస్ఆర్‌హెచ్ ఈస్ ఎ ముందు ఎస్ఆర్‌హెచ్ ఈస్ ఎ టీమ్ హూ ఈస్ కేపబుల్ ఆఫ్ హిట్టింగ్ 300 హూ కెన్ ఆల్సో గివ్ అవే 300 అని. అట్‌లీస్ట్ మనం ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లు గెలిచింది బౌలింగ్‌తో 2 మ్యాచ్‌లు. క్లాస్ బౌలింగ్ ఉంది ఆళ్ళకి. నాకు మొత్తం కంపేర్ చేయడానికి కాదు గానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇన్ని బ్యాడ్ డేస్ బౌలింగ్‌కి ఉండకూడదు. మరి ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఎన్వైర్న్‌మెంట్ ఇష్యూ ఏంటో తెలీదు గానీ వీళ్ళందరూ పర్ఫార్మ్ చేసినోళ్ళే మరి. శాంట్నర్ ఈస్ ఎ వరల్డ్ క్లాస్ బౌలర్. కొట్టించుకుంటున్నాడు. అందరూ కొట్టించుకుంటున్నారు. అందరూ. ఏమో సంథింగ్ వెరీ గుడ్ షుడ్ హ్యాపెన్ టు దెమ్ అండ్ దే షుడ్ టర్న్ అప్. నౌ కమింగ్ టు జీటీ. జీటీకి ఒక టెంప్లెట్ ఉంటది. పైన ముగ్గురు ఆడతారు. ఈ టెంప్లెట్ గురించి మాట్లాడుకో టైం వేస్ట్ ఇంకా అది ఇది ఇంకా బౌలింగ్‌లో నాకు బోర్ దొబ్బుతుంది అది మాట్లాడి దాని యా గురించి. వాళ్ళకి మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు. ఫినిషింగ్ లేదు. వాళ్ళకి ఫినిషింగ్ లేదు. వాళ్ళకి ముగ్గురే ఆడతారు. ఆ ముగ్గురిని తీస్తే ఛాన్సులు ఉన్నాయి. వాళ్ళ బౌలింగ్ పవర్ ప్లేలో కొంచెం జాగ్రత్తగా ఆడితే తర్వాత కొట్టొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. బట్ గుడ్ దట్ రషీద్ ఖాన్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది. ప్రసిద్ధ రబాడాయిస్ బౌలింగ్ వల్ల ప్రసిద్ధ్ వికెట్లు తీస్తున్నాడు. అశోక్ శర్మ కూడా ఈ మధ్య వికెట్లు వేస్తున్నాడు. సో వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది. బట్ స్టిల్ మేము ఎందుకో ఈరోజు ఎంఐ అనుకుంటున్నాం. యా సో ఇట్స్ ఆన్ ఎంఐ ఇంకా. అది గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. వీ క్రాస్ 25K. థ్యాంక్ యూ సో మచ్. 50K ఐపీఎల్ అయ్యేలో 50K కొడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. బాగుంటుంది కదా, మాకైతే బాగుంటుంది. మరి ప్లీజ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఆల్సో మా లైవ్ స్ట్రీమ్స్కి చాలా మంచి వ్యూవర్షిప్ అండ్ ఆదరణ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం లైక్ కొట్టేసి వెళ్ళండి. నెక్స్ట్ రేపు మ్యాచ్ ఉంది, వచ్చేస్తాం. బాయ్ గైస్. సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఆల్సో అభినయ్కి చెప్పండి కొంచెం ఇట్స్ ఓకే అభినయ్, స్టే స్ట్రాంగ్ అని. ఆర్సెనల్ ఎత్తిపోతుంది. పోయింది.